మేడం మీ నాన్నలో మీకు నచ్చిన అంశం ఏమిటి? నాకు నచ్చింది కాదండి, జనాలకి స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడం జనాలకి నచ్చట్లేదు. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇంటికి వచ్చి ఎందుకు జగన్ గారితో మీరు వ్యతిరేకించాల్సి వచ్చింది? ఏ విధంగా ఉంది మేడం? నా పవర్ ఎట్లా మీద నా ఇసుక మాఫియా జరుగుతుందా? పోలీసులకి మీరు ఏమైనా ఆదేశాలు ఇస్తున్నారు? అది చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ ఇసుక అని చెప్పారు, కానీ మాఫియా ఎక్కడ జరగట్లేదండి. నా సూలూరుపేట నియోజకవర్గంలో ఎప్పుడు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాను, బార్డర్ దాటి ఎక్కడికి వెళ్ళడానికి లేదని. ఇప్పుడు అలాంటివి ఏం జరగట్లేదు. పెద్దవాళ్ళతో మీకు సంబంధించిన పాత సీనియర్స్ నాయకులు ఉంటారు కదా, వాళ్ళతోటి మీరు ఎలా వాళ్ళు కలుపుకొని పోతారో కొంత దూరంగా పెడుతున్నారు అనేది వార్త వస్తుంటుంది. అలాంటిది ఎప్పుడు లేదండి. మాతో పాటు సీనియర్స్ అందరూ కూడా నడుస్తున్నారు. కొంతమంది వాళ్ళు స్వతహాగా దూరం అయ్యారు. కానీ సంజీవయ్యకి మీరు చెప్పదలుచుకున్న అంశం ఏమిటి? సంజీవయ్యకి నేనేం చెప్పట్లేదండి. నేను చేసుకున్న డెవలప్మెంట్కి నేను ముఖ్యంగా మహిళలకి, ఇప్పుడు వచ్చే రాజకీయాలు మహిళలకి కొంత హేళనగా చూస్తారు, రాజకీయాలలో తప్పుగా చూస్తుంటారు. ఒక రాజకీయాల్లోనే కాదండి, ఆడవాళ్ళని మన లిమిట్స్ మనం తెలుసుకొని మనం ఎలా వెళ్ళాలో. పోలీస్ డిపార్ట్మెంట్కి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? మహిళలనే కాదండి, ఎవరిని కూడా నిల్చోబెట్టాల్సిన అవసరం లేదు. కేసు తీసుకొని దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేసి అది ఎవరిది న్యాయం అయితే వాళ్ళకి చేయమని నేను పోలీసులకు చెప్తాను. అది ఎవరు తప్పు చేసినా శిక్షించాలి, ఎవరు న్యాయం చేసినా వాళ్ళకి న్యాయం జరగాలి. తప్పు చేసిన వాడిని శిక్షించమని చెప్తాను. హాయ్, నా పేరు రమణారెడ్డి, స్టార్ నుంచి. ఈరోజు ఒక ప్రత్యేక అతిథిని మీకు పరిచయం చేయబోతున్నాం. డేరింగ్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్, సూళ్ళూరుపేట ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మనతో ఉన్నారు. ఈరోజు సూళ్ళూరుపేటలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, లేదా ప్రజలతో ఆమె ఇంటరాక్టివ్ ఎలా అవుతుంది, వాళ్ళ సమస్యలు ఎలా పరిష్కరిస్తుంది అనేది మీద పూర్తి స్థాయిలో మనం ఇంటర్వ్యూ అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి. నమస్కారం. ఏంటి మేడం, సూళ్ళూరుపేటలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు? మీరు వచ్చిన తర్వాత ఎలా ఉంది అభివృద్ధి పనులు? సూళ్ళూరుపేట నియోజకవర్గంలో గత 5 ఏళ్ళుగా పూర్తిగా అభివృద్ధి లేదండి. ఎందుకంటే నేను ప్రచారంకి వెళ్ళినప్పుడు అక్కడ కనీసం మా ప్రచారం వెహికల్ వెళ్ళడానికి కూడా రోడ్లు సరిగ్గా లేక హౌసెస్ ఊరుస్తూ కూడా చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ఆర్జీఎస్ ద్వారా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ సీసీ రోడ్లు కానీ అవన్నీ కూడా వేసుకుంటూ, కరెంటు స్తంభాలు అన్నీ కూడా మార్చుకుంటూ ఇప్పుడు అభివృద్ధితో ముందుకెళ్తుంది. మేడం, ఒక మహిళగా ఈరోజు సూళ్ళూరుపేటలో గెలవడం అనేది సూళ్ళూరుపేట చరిత్రలో ఫస్ట్ టైం ఒక మహిళ గెలవడం అనేది, దాని మీద మీరు ఏమంటారు? ఇక్కడ సూళ్ళూరుపేట నియోజకవర్గంలో నేనే మహిళా శాసనసభ్యురాల్ని మొట్టమొదటిగా. అందరూ కూడా ప్రచారం అప్పటి నుంచి, నేను కొత్త అయినా కూడా నన్ను చాలామంది ఆదరించారు. అందరు కూడా లాస్ట్ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డారు కాబట్టి అటు అభివృద్ధి లేక ఇటు అంటే ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మా దగ్గరికి రాలేదు అని చాలామంది కూడా చెప్పడం జరిగింది. ఈరోజు అందరూ కూడా నన్ను ఆదరించి, అంటే మనకు అభివృద్ధిలో ముందుకెళ్తున్నాం కాబట్టి మంచి స్పందనే ఉందండి ప్రజలు. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే అవుతారని ఏమైనా కలగన్నారు? అయితే చాలామంది అదృష్టం అనేది ఎత్తుక్కుంటూ వచ్చి మీ దగ్గరికి వచ్చింది. మీరు ఎప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఎమ్మెల్యే అవుతానని? నేను ఎమ్మెల్యే అవుతానని ఎప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చేశాను. సో అదే వేలో నేను చదువు, నా ఉద్యోగం అవే చూసుకుంటూ ఉన్నాను. నాన్నగారు చేసేవాళ్ళు, కానీ ఏ రోజు కూడా నేను పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా నేను సేవ చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నాను కాబట్టి ఇవాళ హాస్పిటల్లో వర్క్ చేస్తూ పేషెంట్స్ ఎంతో మందిని డీల్ చేసిన పరిస్థితి ఉండింది. ఇప్పుడు డైరెక్ట్ పాలిటిక్స్కి రావడానికి చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. ఒక రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ముందుకెళ్తూ, ఒక నియోజకవర్గ అభివృద్ధి కోసం నాకు ఈ ఛాన్స్ ఇచ్చారు కాబట్టి నేను వచ్చి ఇప్పుడు అన్నీ తెలుసుకొని యాక్టివ్గా పనిచేస్తున్నాను. మీ నాన్నగారు చాలా సీనియర్ పొలిటీషియను, సూళ్ళూరుపేట నియోజకవర్గం చాలాసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన దగ్గర మీరు నేర్చుకున్నటువంటి ఏదైనా వ్యక్తిత్వం కావచ్చు, లేకపోతే పనులు కావచ్చు, ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథం కావచ్చు, మీ నాన్న దగ్గర ఏం నేర్చుకున్నారు ఎక్కువగా? మా నాన్నగారు కొంచెం డెడికేటెడ్ ఉన్న మనిషి అండి. ఆయన ఎప్పుడు కూడా ఎవరైనా ఒక సమస్య మీద వస్తే ఆ సమస్య తీర్చేంత వరకు కూడా ఆయన మినిస్టర్ల గారితో కానీ, లేకపోతే అటు చీఫ్ మినిస్టర్ గారితో కానీ
పోరాడి ఆ పని చేయించుకొని వచ్చి వాళ్ళకి అప్పగిచ్చేవాళ్ళు. సో అదేలాగా నేను కూడా అదే నిబద్ధతతో పనిచేస్తూ ఆయన ఎక్కువ ఇంట్లో కూడా ఎక్కువసేపు ఉండేవాళ్ళు కాదు. మాతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ. ఎక్కువ ప్రజల్లోనే ఉంటూ వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఎక్కువ వాళ్ళతోనే ఉండేవాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఎక్కువ సమయాన్ని ప్రజల సమస్యల కోసం కేటాయిస్తూ వాళ్ళ సమస్యల కోసమే పోరాడుతూ ఆయనంత నిబద్ధతగా పనిచేయాలని అనుకుంటున్నాను. మీ నాన్నలో నచ్చినది రెండు పాయింట్లు ఏమన్నా మాకు ప్రశ్నగా చెప్తారా? ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. ఏది అంటే అవ్వదు అంటే అవ్వదని చెప్పేస్తారు. బట్ పాలిటిక్స్లో అది నెగిటివ్గా తీసుకెళ్తారు. ఈయన మాకు చేయలేదు అని, అంటే చేయించుకున్న వాళ్ళు పాజిటివ్గా ఉన్నా మాకు ఈయన చేయలేదు అంటే ఎందుకు చేయలేదు, 4 సార్లు తిప్పించుకోని అవసరం లేదు అన్నది ఆయన కాన్సెప్ట్. 4 సార్లు తిప్పించుకోవాల్సిన అవసరం లే, అయితే అవుతుంది లేకపోతే లేదు అని చెప్పడం స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు. అది చాలా మందికి నచ్చక ఈరోజు నాన్నగారికి సీట్ రాకపోవడానికి కూడా కారణం అదొకటండి. మేడం, చాలామంది బయట ఎంక్వైరీ చేస్తే విజయశ్రీలో తర్వాత నెలవల సుబ్రహ్మణ్యం గారిలో ఉన్న తేడా ఏంటంటే సుబ్రహ్మణ్యం గారు ఎక్కువ కోపపడతారు, కానీ విజయశ్రీలో ఆ కోపం లేదా అని ఎక్కువ టాక్. ఎవరు వచ్చినా కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకి ప్రేమతో మాట్లాడడం కానీ సమస్య పరిష్కరించడం ముందుంటారు. ఏంటి మేడం డాడీకి మీకున్న డిఫరెంట్ ఏంటి? ఒక మనిషికి ఇంకో మనిషికి ఒక ఇంట్లోనే చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అదే నాకు కూడా మీరు అన్నట్టు డాడీకి కొంచెం కోపం ఎక్కువ. ఏదైనా పదే పదే ఇరిటేట్ చేస్తే కొంచెం కోపడతారు. బట్ నేను అట్లా కాకుండా వచ్చిన వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదో కూడా ఆన్సర్ చెప్పి పంపిస్తానండి. అది నాకు ఆయనకున్న డిఫరెన్స్. కానీ అప్పుడు మీరు వైఎస్ఆర్ ఫ్యామిలీతో కావచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చాలా దగ్గరగా ఉన్నారు. ఎందుకు అంటే జగన్ గారితో విభేదించడం అంటే ఏంటి మేడం? అందరూ చాలామంది జగన్ గారితో ఉన్న విభేదాలు ఎందుకు వచ్చాయి? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే ఇంటికి పెళ్లికి రావాల్సిన అవసరం ఆయనకి లేదు. మామూలుగా అయితే సీఎంలో అంతా కూడా మనకు మినిస్టర్స్ అట్లాంటి వాళ్ళ ఇళ్ళకే వెళ్ళేవాళ్ళు. అట్లాంటిది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మా పెళ్లికి కూడా రావడం జరిగింది. కాకపోతే తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి అందరికీ తెలిసిందే. ఆయన మనుషుల కంటే కూడా మనీకి వాల్యూ ఇస్తారు. సీనియారిటీ కూడా రెస్పెక్ట్ ఇవ్వకుండా అలా చేశారు కాబట్టి ఈరోజు ఆయనతో విభేదం చేసుకొని నన్ను బయటికి రావాల్సి వచ్చింది. లోకేష్ గారిని కానీ ముఖ్యమంత్రి కానీ ఎక్కువ ఎవరితోటి అటాచ్మెంట్ ఎక్కువ ఏర్పడిన లోకేష్ గారితో చంద్రబాబు గారితో? అంటే చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ మనం ప్రపోజల్స్ ఇస్తామండి. ఎందుకంటే మనకు చీఫ్ మినిస్టర్ గారుగా ఆయన అన్నీ కూడా చూస్తారు. బట్ మనకు లోకేష్ బాబు గారు ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ లేదా ఐటీ గురించి కానీ లేదా మాకు కాన్స్టిట్యున్సీలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా మేము లోకేష్ బాబుతో ఇంటరాక్ట్ అయ్యి ఏదైనా ఉంటే చెప్తాం. పవన్ కళ్యాణ్ గారు మీతో ఎలా ఉంటారు మేడం? పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా బాగానే ఉంటారండి. పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఆ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఉంటారు. మాకున్న ఈ సూళ్ళూరుపేటలో కూడా మాకు ఎక్కువ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వైల్డ్ లైఫ్ గురించి ఈ కొరిడి పేర్నాడు రోడ్ ఒకటి, వేనాడు రోడ్ ఒకటి, ఇవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి నేను చెప్పగానే ఆయన వెంటనే ఎంక్వైరీ మొదలుపెట్టి ఇప్పుడు అది ప్రాసెస్లో ఉందండి. త్వరగానే కొరిడి పేర్నాడు రోడ్డు కానీ లేకపోతే వేనాడు రోడ్డు కానీ త్వరలోనే వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చి ఆ రోడ్డు కూడా వేసేస్తాం. ఇప్పుడు సూళ్ళూరుపేట దగ్గర శ్రీహరికోట ఏదైతే ఒక దేశంలోనే ఒక పేరు ప్రఖ్యాతలు గాంచినటువంటి శ్రీహరికోట సూళ్ళూరుపేటలో ఉంది. సూళ్ళూరుపేట రంగాన్ని తెలియకుండా ఎవరికి లేదు రాష్ట్రంలో, దేశంలో కూడా. ఈ సూళ్ళూరుపేటని ఇంకా అభివృద్ధి పదంలో తీసుకుపోవడానికి ఇంకా ఏమైనా పెద్ద పెద్ద సంస్కరణలు కావచ్చు, లేకపోతే డెవలప్మెంట్ కావచ్చు, ఈ ముఖ్యమంత్రి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా? ఈ పోలీసు వ్యవస్థ మీతో ఎలా ఉంది? ఇప్పుడున్న పోలీస్ వ్యవస్థ బాగుందండి. ఎందుకంటే గతంలో మనకు తమిళనాడు బార్డర్ అవడం వల్ల ఎక్కువ గాంజా ఎక్కువ సప్లై అయ్యేది. చెన్నై నుంచి ఎక్కువగా సప్లై వచ్చేది మనకు. కానీ ఇప్పుడు పోలీసులు వచ్చిన తర్వాత సిఐలు కానీ డిఎస్పీలు కానీ అందరు కూడా దీన్ని పూర్తిగా అరికెట్టారు. ఇప్పుడు ఎక్కడో తెలియకుండా కొంత జరుగుతుంది. బట్ తెలిసిన వరకు కూడా వాళ్ళు మంచిగా చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. మేమైతే ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా మన నాయకులు కూడా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికినా లేదా గాంజాలో దొరికినా వాళ్ళని వదిలేసేయండి అనే అలా ఎలా రికమెండ్ చేయట్లేదండి. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తున్నాం. ఒకవేళ గాంజాకి ఎవరైనా సరే, అది వైసీపీ ప్రభుత్వం అయినా తెలుగుదేశం ప్రభుత్వం, ఎక్కువగా యువత ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళని మేము రీహాబిలిటేషన్ సెంటర్స్కి పంపిస్తున్నాం. వాళ్ళకి శిక్షలు పడకుండా ఇట్లాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకొని పోలీస్ పనులు వాళ్ళని చేసుకొని ఇస్తున్నాం. నాన్న ఇన్వాల్వ్మెంట్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, తర్వాత నాన్న ఇన్వాల్వ్మెంట్ ఈ నియోజకవర్గం మీద ఎలా ఉంది?
నాన్న ఇన్వాల్వ్మెంట్ ఏ ఉండదండి, ఎందుకంటే నేను కొత్తగా సీటు కన్ఫర్మ్ అయిన తర్వాత నేను పాలిటిక్స్కి వచ్చాను. సో నాకు పూర్తి అవగాహన లేదు, అంటే ఇరిగేషన్ గురించి కానీ లేదా హౌసింగ్ గురించి కానీ. కాబట్టి ఫస్ట్ మీటింగ్లో ఆయన ఈ డిపార్ట్మెంటల్ రివ్యూ జరిగినప్పుడు ఆయన అటెండ్ అయిన మాట నిజమే. ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి నేను అవగాహన చేసుకోవడానికి పక్కన సైలెంట్గా కూర్చోవాల్సి వచ్చింది. మిగిలిన సమస్యలన్నీ కూడా ఎవరైనా ఒక, అంటే నేను ఈ పాలిటిక్స్కి కొత్త స్టూడెంట్ లాగే పాలిటిక్స్లోనే వచ్చాను, ప్రచారంలోనే ఉన్నాను. కొన్ని సమస్యలు తెలిసే కానీ నాకు డిపార్ట్మెంటల్ రివ్యూస్ తెలియదు కాబట్టి అవగాహన చేసుకోవడానికి ఒక 6 months పట్టింది. కానీ ఆ 6 months నుంచి కూడా నేనే టేకప్ చేస్తూ డిపార్ట్మెంటల్ రివ్యూస్ నేనే పిలిచి మాట్లాడుతూ నేను రివ్యూ చేసుకుంటూ ఉన్నాను. ప్లస్ మండల్ మీటింగ్స్లో కూడా నేను రివ్యూ చేస్తున్నాను, సమస్యల గురించి అధికారుల దగ్గరికి తీసుకెళ్తున్నాను, అధికారులతో పర్సనల్ రివ్యూస్ కూడా నేను పెట్టుకుంటున్నాను. చాలామంది బయట చాలామంది హస్బెండ్లు ఎక్కువ డామినేషన్ చేస్తుంటారు ఒకవేళ ఎమ్మెల్యే ఉన్నారు. మీరు ఆ అపవాదం రాకుండా చాలా దూరంగా మీ హస్బెండ్ కావచ్చు ఇటు రాజకీయాలకు కొంత దూరంగా పెట్టున్నారు. నేను మొదటి నుంచి కూడా అంతే అండి, ఈ రోజే కాదు, నేను మెడిసిన్ చదివిన దగ్గర నుంచి కూడా నేను ఒంటరిగానే ఉద్యోగం ఎత్తుక్కున్నాను, జాబ్ చూసుకున్నాను. మా నాన్నగారి ఎలాంటి రికమెండేషన్స్ కానీ, ఆయన కూతుర్నని నాకు నారాయణాద్రిలో నాకు సీట్ వచ్చేంత వరకు కూడా నెలవల సుబ్రహ్మణ్యం గారు అమ్మాయినని ఎవరికీ తెలియదు. సో నాకు నేను సర్టిఫికేట్స్ పెట్టుకొని నేనే ఎత్తుక్కుంటూ నేను ఇండివిజువల్గా బతకడం నాకు ముందు నుంచే అలవాటు. సో ఇప్పుడు కూడా నాకు కొంత అవగాహన రావడానికి ఒక 6 months పట్టింది. అధికారం పార్టీ తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత సులూరుపేటలో వైసీపీకి సంబంధించిన నాయకులు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా భూములు కానీ ఆక్రమణ కానీ ఏమైనా బయటకు వచ్చాయా? ఏమన్నా విచారణలు ఏమైనా తేలింది ఏమన్నా? లేదండి, ఇప్పటి వరకు ఏం జరగలేదు. అంటే అవన్నీ వెలికి తీస్తే ఇంకా మళ్ళీ గొడవలే అవుతాయి. కాబట్టి ప్రస్తుతానికి మనం అవేం కలబెట్టట్లా, అంటే జనాలకి ఇబ్బంది లేనంత వరకు వాళ్ళు చేసిన కబ్జాలు మనం వదిలేస్తున్నాం. ఒకవేళ జనాలకి ఏదైనా ఇబ్బంది కలిగి, అంటే వాళ్ళ స్థలాలు ఏమన్నా ఆక్రమించి మన దగ్గరకు వస్తే అవి మాత్రం మనం తీస్తున్నాం. కొంతమంది మహిళలు ప్రత్యేకంగా ఏం చెప్తున్నారంటే పోలీస్ డిపార్ట్మెంట్కి మహిళలు పోతే ఎమ్మెల్యే చెప్తేనే పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు అనే ఒక వాదన, ఒక అపవాదం అనేది ఈ మధ్యకాలంలో ఎక్కువ వస్తుంది. దానికి మీరు ఏమంటారు? అలా ఎప్పుడు జరగలేదు మనకు. పోలీసులు వెంటనే రెస్పాండ్ అవుతున్నారు. ఏదైనా అంటే నెగ్లెక్ట్ చేస్తే మాత్రం నేను డెఫినెట్గా పోలీసులకు కాల్ చేసి చెప్తున్నాను, ఎందుకంటే ఎవరికైనా న్యాయం జరగాల్సిందే. నేను వచ్చిన వాళ్ళని కూడా ఏ పార్టీ అని కూడా నేను అడగను. వన్స్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత పేదవాళ్ళు ఎవరైనా పేదవాళ్ళే కాబట్టి. వచ్చే రాజకీయాల్లోకి వచ్చే మహిళలకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఒక మహిళగా ఇప్పుడు మీరు పిల్లలు, ఒక పక్క భర్తను చూసుకోవాలి, అలాగే ఫాదరు, ఇంత ఫ్యామిలీ ఇంత చూసుకొని ఒక ఎమ్మెల్యేగా ప్రజా సమస్యలు చూసుకుంటూ అలాగే రాజకీయాల్లో అనేక రకమైన వ్యక్తుల మధ్య మీరు తిరుగుతూ ఉండి మీకు ఏమనిపిస్తుంటుంది? అసలు మహిళలకి రాజకీయాలు రావడానికి మీరేం చెప్పదలుచుతారు ఫైనల్గా మహిళలకి? మహిళలు రాజకీయాల్లోనే కాదండి, నేను చెప్పేది ఏ మహిళ అయినా ఇండిపెండెంట్గా ఉండాలి, ఇండివిజువల్గా ఉండాలి. అంటే భర్త సంపాదించినా మనకు కొంత సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం మనం కొంత సంపాదించుకుంటూ, ప్లస్ మనం బయటకు వస్తే సమస్యలు తెలుస్తాయి. ఒకప్పుడు నేను కూడా నా ఎడ్యుకేషన్, నా జాబ్ అంటూ ఉన్నాను. అప్పుడు నాకు ప్రజా సమస్యలు ఇన్ని ఉన్నాయని నాకు పూర్తి అవగాహన లేదండి. ఎంత ఎమ్మెల్యే దగ్గరకు వస్తారు, కొన్ని చిన్న సమస్యలని నేను అనుకున్నాను. కానీ ఈరోజు చాలా సమస్యలు నేను చూస్తున్నాను. సో అలాంటి సమస్యలన్నీ రాకుండా ఉండడానికి లేడీస్ కొంత బ్రేవ్గా ఉండి ఇండిపెండెంట్గా ఉంటే ఈ సమస్యలన్నీ తీరుతాయి. ప్లస్ మనకు ఒక అవకాశం వచ్చింది లేడీస్కి కూడా, ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఎక్కువ వచ్చి నెక్స్ట్ కూడా మనకు 33% రిజర్వేషన్ ఉంటుంది. సో పాలిటిక్స్లో ఏంటంటే మనం ఊరికే అరవక్కర్లేదు, మనం డెవలప్మెంట్ అలాగే ఉన్న సమస్యలు తీర్చుకోవడానికి ముందుకెళ్తే సరిపోతుంది. కార్యకర్తల కోసం మీరేమైనా చేయదలుచుకున్నారంటే మీకోసం కొంతమంది ఆర్థికంగా చితికిపోయి ఉంటారు ఆ టైంలో, ఎలక్షన్ మీకు తిరిగే టైంలో, వాళ్ళ కోసం మీరు ఏమైనా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి లేకపోతే వాళ్ళ సమస్యలు ఏమైనా పరిష్కారం కోసం ఏమైనా చేయాలనుకుంటున్నారా? అదే అండి, ఇప్పుడు మనకు వస్తున్న రోడ్స్ అన్నీ కూడా ఏ వర్క్ వచ్చినా సరే మనం కార్యకర్తలకే ఇస్తున్నాం ఎక్కువ. ఎందుకంటే మీరు అన్నట్టు ఫినాన్షియల్గా చాలా దెబ్బతిన్నారు. అంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలవాలని చాలా ఎక్కువగా ఖర్చు పెట్టి చేశారు. పాలిటిక్స్ అంటేనే ఖర్చు ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనకి ఏ వర్క్ వచ్చినా సరే కార్యకర్తలకే ఎక్కువగా ఇస్తున్నాం. వాళ్ళు ఫినాన్షియల్గా నిలబడితే రేపు మనం ఫైట్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో మనం రూపాయి పెట్టకపోతే మనకి ఏది రాదు. సో ఫినాన్షియల్ సపోర్ట్ కోసం వాళ్ళకి మనకున్న వర్క్లన్నీ కూడా వాళ్ళకి ఇరిగేషన్ కానీ లేదా రోడ్ వర్క్ కానీ మన కార్యకర్తలకే ఎక్కువ ఇస్తున్నాం. మీరు ఏదైతే రాజకీయాల్లో కొత్తగా వచ్చారు, పాత తరం నాయకులు ఉంటారు, వాళ్ళు మీరు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? చాలామంది కొంత పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అనేది కొంత మీకు
మీ ఫాదర్ని అడిగి తెలుసుకోవడం కానీ, లేకపోతే వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకోవడం మీద ఎలా పోతున్నారు? స్వతహాగా నాకు చిన్నప్పటి నుంచి డాడీ పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడమే నేర్పారు. ఎవరొచ్చినా మా రెస్పెక్ట్ ఇస్తూనే వస్తున్నాను సీనియర్స్ వచ్చినప్పుడు. సో, ఒక్కొక్కరు ఒక్కొక్క సజెషన్ ఇస్తారు. ఒక నాయకుడు అవునంటారు, ఒక నాయకుడు కాదంటారు. సో, దాంట్లో మంచేంది, చెడేంది అని నేను అనాలిసిస్ చేసుకుంటాను. దాని విషయం నేను ఎప్పుడూ ఒక సమస్య రాగానే లేదా ఒక సీనియర్ నాయకుడు చెప్పగానే దాని వేలో వెళ్ళిపోనండి. నేను దాని గురించి 2 సార్లు ఆలోచించి ఒకవేళ మంచయితేనే ముందుకెళ్తాను. ఇప్పుడు నా దగ్గరకొస్తున్న అందరూ సీనియర్ నాయకులే నాకంటే. అంటే పాలిటిక్స్‌లో అందరూ గూడా నాకంటే ముందు నుంచి ఉన్న వాళ్ళే. కొత్తగా వచ్చినోళ్ళు ఇప్పుడేం పెద్ద యాక్టివ్‌గా లేరు. అంటే చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తున్నారు. ఆహ్, సో, వాళ్ళందరికీ గూడా నేనెప్పుడూ రెస్పెక్ట్ ఇస్తూనే ముందుకెళ్తా. పొలిటికల్‌లో వైఎస్ రాజశేఖర రెడ్డిని చూశారు, చంద్రబాబు నాయుడు చూశారు, జగన్ గారు చూశారు, లోకేష్‌ని చూశారు, పవన్ కళ్యాణ్ గారు చూశారు. వీళ్ళలో ఎవరు బెస్ట్ అనుకుంటారు బాగా మీకు? ఆహ్, వాళ్ళ పరిధిలో వాళ్ళు బెస్టే. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ముగ్గురు కలిసి పనిచేస్తున్నారు గాబట్టి, లోకేష్ బాబు గారు, అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు ముగ్గురు ఒకే ధ్యేయంతో ముందుకెళ్తున్నారు. ఫైనల్‌గా మేడం, ఫస్ట్ టైం మీరు ఎమ్మెల్యే గెలిచారు. సెకండ్ టైంలో ఎమ్మెల్యే కావడానికి చాలా బేస్మెంట్ వేసుకోవాల్సి వస్తుంది. అన్ని ఏరియాలు కావచ్చు, లేకపోతే ప్రజలతో కావచ్చు. నెక్స్ట్ టైం ఎమ్మెల్యే గెలవడానికి ఒక లక్ష్యంగా మీరు ముందుకు పోవడానికి ఎలాంటి కార్యక్రమాలు రూపొందించుకుంటున్నారు? నెక్స్ట్ టైమ్ సీట్ వస్తది, లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంటది. నేను ఈ 5 సంవత్సరాలు గెలిచిన దానికి మాత్రం నేను అంటే నేను ప్రచారంకెళ్ళినప్పుడు చాలామంది సంజీవయ్య ఎప్పుడో గెలిచారండి, అప్పటి నుంచి కనిపించలేదు అని చాలామంది నాకు చెప్పారు. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను. అంటే ప్రజల్లో అంటే మళ్ళీ ఒకటి 2, 3 సార్లు వెళ్ళి ప్రతి పల్లె 2 సార్లు టచ్ చేయాలి ఈ 5 సంవత్సరాల్లో. వాళ్ళతో మాట్లాడాలి, సమస్యలు తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పిన 10లో కనీసం 5 నేను చేయగలగాలి అన్న ధ్యేయంతోనే ముందుకెళ్తున్నాను. ఇప్పుడు గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని ఒక కార్యక్రమం స్టార్ట్ చేశానండి. అది 2 టౌన్స్‌లో ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాను. ఎప్పుడైనా ప్రోగ్రామ్స్ వేరే చోట ఉన్నప్పుడు తప్ప మాక్సిమం 6:30-7:30 లేదా 6-7 అట్లా 1 అవర్ పెట్టుకొని నేను టౌన్స్ తిరుగుతున్నాను. అక్కడ వాళ్ళ ఏరియాస్‌లో ఏదైనా సమస్య ఉంటే, వాటర్ ప్రాబ్లమ్ అలాంటిది ఏమన్నా ఉంటే వెంటనే కమిషనర్ గారికి మాట్లాడి అప్పటికప్పుడు సాల్వ్ చేస్తున్నా. అంటే కరెంట్ సమస్య లాంటివి. ఇప్పుడు రోడ్స్‌కి కూడా మనకు మున్సిపాలిటీకి 2 కోట్లు వచ్చింది కాబట్టి ఇప్పుడు రోడ్స్ కూడా వేసేస్తున్నారు. మొన్న డ్రైన్స్‌కి కూడా మనకు సూలూరుపేటకి, నాయుడుపేటకి కూడా 18 కోట్లు అలాగే 16 కోట్లు వచ్చింది. సో డ్రైన్స్ మెయిన్‌గా టౌన్స్‌లో డ్రైన్స్, రోడ్స్ అండి. అవి తప్ప ఇంక లేకపోతే వాటర్ ప్రాబ్లమ్ ఉంటది. వాటర్ ప్రాబ్లమ్ చాలా వరకు తీరింది. ఇంకా రోడ్స్, డ్రైన్స్ వేసేస్తే టౌన్స్‌లో డెవలప్‌మెంట్ అవుతది. ఇంకా తర్వాత నేను ఈవినింగ్ టైమ్స్ కూడా నేను ప్రతి పల్లెకి వెళ్ళి జనాలతో అంటే ఆ ఊరి సమస్యలు తెలుసుకొని, దాంట్లో కనీసం ఒక 5 అన్నా మనం చేయగలిగితే బావుంటదని చూస్తున్నా. మీ పేరులోనే విజయశ్రీ ఉందండి. విజయంతో మీరు ముందుకెళ్తున్నారు. నిజంగా ఈరోజు ఏదైతే ఎమ్మెల్యే గారు చెప్పింది ఏంటంటే, పూర్తి స్థాయిలో ఎవరికి ఆహ్, ఆహ్, అన్యాయం చేయము. ఎవరైనా నాకు ఒకటే, ఏ పార్టీ అయినా సరే నా దగ్గరికి వచ్చి ఇది న్యాయం ఉందంటే 100% ఇది పోలీసులకు కానీ ఎవరి మీద ఒత్తిడి తీసుకురాకుండా వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి, అలాగే సుళ్ళూరుపేటను అభివృద్ధి పదంలో నడిపిస్తానని, చంద్రబాబు నాయుడు పాలనలో ఎటువంటి అవినీతి అక్రమాలకు తావివ్వకుండా నిజాయితీగా పనిచేసి ప్రజల మన్ననలు పొందేదానికి కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తానని చెప్పి ఈరోజు స్థానిక ప్రత్యేకంగా ఇంటర్వ్యూలో ఎమ్మెల్యే గారు మనకు తెలపడం జరిగింది. నమస్తే మేడం. నమస్తే.